Hi friends, Jai Sri Ram. Welcome to Pawan Pulse YouTube channel. ఈరోజు మన టాపిక్ దీపావళి హిట్ బొమ్మ. తెలుగులో 4 మూవీస్ రిలీజ్ అయినాయి. ఒకటి మిత్రమండలి, తెలుసు కదా, డ్యూట్, మన కేరా. ఈ 4 మూవీస్ రిలీజ్ అయినాయి. ఈ దీపావళికి ఫైనల్ గా ఏ మూవీ హిట్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ దీపావళి రేస్ లో ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ మిత్రమండలి అంత ఆకట్టుకున్నంత విధంగా లేదు. అందరు కొంచెం కామెడీ జోన్ ఉంటుంది. ఒక జాతిరత్నాలు, ఓం బూమ్ బుష్, తర్వాత మన లిటిల్ ఆర్ట్స్ టైప్ లో ఒక కామెడీ జోన్ ఉంటుంది అనుకున్నారు. బట్ బిలో యావరేజ్ మూవీగా నిలిచిపోయింది. ఇంకా 15 days అయితే మనకి ఓటీటీలో వస్తుంది. ఓటీటీలో ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ మూవీకి వస్తే తెలుసు కదా, జాక్ ఒక మూవీ ఫ్లాప్ తర్వాత ఫ్రెష్ న్యూ స్టోరీ తో రావాలి, కంబ్యాక్ అని చెప్పొచ్చు. అంత జోష్ ఎనర్జీతో మన కాన్ఫిడెన్స్ తో చేసిన క్యారెక్టర్ ఉంటుంది సిద్ధు గారిది. మనకి పాత మూవీస్ ఉన్నాయి కదా, అవి గుర్తొస్తుంటాయి సినిమాలో. మూవీ బాగుంది. నెక్స్ట్ మూవీకి వస్తే ఒక లవ్ టుడే, ఒక డ్రాగన్, ఒక ఫ్రెష్ స్టోరీతో వచ్చిండు. అదే మన డ్యూట్. ప్రదీప్ రంగనాథ్ గారు అసలు మన తెలుగులో ఓన్ చేసుకున్నారు. అతను మ్యాచ్ ఫాలోయింగ్ కానీ అతను వచ్చే కలెక్షన్స్ కానీ ఒక డిఫరెంట్ అనమాట. ఒక డిఫరెంట్ వేర్ ఆఫ్ స్టైల్ తోటి యాక్టింగ్ చేయడం. కాబట్టి ఆ డ్యూట్ అనేది ఒక మొత్తం ప్రదీప్ రంగనాథ్ భుజాల పైన నడిచిన సినిమా ఇది. అతని కోసం చూడాలి తప్పించి అంత తక్కువ ఏముండదు. ఒక టైం పాస్ మూవీ అనమాట డ్యూట్. పర్లేదు, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మూవీకి వస్తే కేరాన్, మన కిరణ్ అబ్బవరం గారు. ఈయన మూవీ రిలీజ్ అవుతుందంటే ఎక్కువ ట్రోల్స్ వస్తుంటాయి అనమాట. బాగా ట్రోల్స్ వస్తుంటాయి. ఆ ట్రోల్స్ విధంగానే ఈ మూవీ కూడా మనకి హైప్ అనేది ట్రోల్స్ ద్వారానే వచ్చింది. తర్వాత ఒకటి 2 సినిమాలు వచ్చినాయి, అంత సక్సెస్ కాలేదు. కానీ కేరామ్ కొంచెం కామెడీ జోన్లో వెళ్ళాడు అనమాట. గొప్పింటి వ్యక్తి కొడుకు ఉంటాడు, ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. మనకి ప్రజెంట్ యూత్ ఎలా బిహేవ్ చేస్తుంటారు, తాగడం, తిరగడం, ఎంజాయ్ చేయడం, స్టడీ పైన అంత ఉండకపోవడం, తిరుగుతూ ఉండడం, అలాంటి మనకి యూత్కి అట్రాక్ట్ అవుతుంటాయి. కాబట్టి ఈ మూవీ యూత్ అండ్ కామెడీ జోన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీపావళి సందర్భంగా కేఆర్ఎఫ్ మాత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అనమాట. కొత్త ర్యాంప్ అనమాట. సినిమా బాగుంటుంది. కొన్ని మ్యాషప్ సాంగ్స్ కూడా ఉంటాయి, కొంచెం నవ్వు తెప్పిస్తుంటుంది. కిరణ్ అబ్బవరం గారిని మనం కొత్తగా చూస్తాం అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ అరే మన లెక్కనే ఉందని ఫీల్ అవుతారు. మీకు ఈ 4 మూవీస్లో ఈ దీపావళి హిట్ బొమ్మ ఏదో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు పర్సనల్గా సజెస్ట్ చేసిన మూవీ మాత్రం కేరామ్ డ్యూట్, తెలుసు కదా కూడా బాగానే ఉంది. మిత్రమండలి కొంచెం డిసప్పాయింట్ అయింది, కానీ మిగతా 3 సినిమాలు థియేటర్లో వాచబుల్ మూవీస్. ఇది నా రివ్యూ మాత్రమే. దీపావళి విన్నర్ మాత్రం నేను కేరామ్ డ్యూట్, తెలుసు కదా, 3ని సజెస్ట్ చేస్తాను. మీకు ఏ మూవీ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.